హితోపదేశకుడు ఎటువంటి దయాళు అట్టే తాళ్లపాక అన్నమాచార్యులు ఎట్టి హితోపదేశకుడు ఎటువంటి దయాళు అట్టే తాళ్లపాక అన్నమాచార్యులు ఓం నమో వెంకటేశాయ. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో నమస్కారం. నేను సింగర్ బి రమణని. అన్నమయ్య అక్షర వేదం అనే ప్రోగ్రాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంత చక్కని ప్రోగ్రాం మనకు అందిస్తున్న శ్రీ ఎల్లేపెత్తి వేణుగోపాల్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 400 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమము ఇంకా ఇంకా 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవాలని, వేణుగోపాల్ గారికి తగినంత శక్తి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రసాదించాలని నేను కోరుతున్నాను. పి సుశీల గారు నేను పాడిన గంధము పూసే వేళ కమ్మని మేన అనే పాటను ఈ ప్రోగ్రాములో వినిపించినందుకు నేను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. ఈ అన్నమయ్య అక్షర వేదం ప్రోగ్రాము మన అందరము ప్రతిరోజు తప్పకుండా చూసి తరిద్దామండి. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య అక్షరవేదం పేరిట ఎల్లేపెత్తి వేణుగోపాల్ గారు 400 ఎపిసోడ్లు పూర్తి చేయడం అనేది బహుధా ప్రశంసనీయమైన విషయం. అన్నమయ్య సంకీర్తనలంటే మంత్రాలే. అందుకే తాళ్లపాక చిన్నన్న ద్విపదలో పరమతంత్రములు 32,000 అన్నాడు. మామూలుగా తంత్రం అంటేనే ఎంతో లోతైన అర్థం ఉన్నది, పరమతంత్రం అంటే మరింత లోతైన అర్థం ఉన్నది. అటువంటి 400 సంకీర్తనలకి చక్కటి వ్యాఖ్యానాన్ని సమకూర్చి ఆ సంకీర్తనలకి ఆంగ్ల భాషలో అర్థాన్ని, చిరు వ్యాఖ్యానాన్ని కూడా జత చేసి 400 ఎపిసోడ్లు. షహబాస్ వేణుగోపాల్ గారు, మీ కృషి ప్రశంసనీయమైనది. మరింత తేజోమయంగా మీ యజ్ఞం కొనసాగాలని ఆశిస్తూ అభినందనలతో నమస్సులతో మీ వెంకట్ గరికపాటి. చిత్తగించు మా మాటలు శ్రీ నరసింహ, చిత్తగించు మా మాటలు శ్రీ నరసింహ, చిత్తజ జనక ఓ శ్రీ నరసింహ, శ్రీ నరసింహ, చిత్తగించు మా మాటలు శ్రీ నరసింహ, చిత్తజ జనక ఓ శ్రీ నరసింహ, శ్రీ నరసింహ, చిత్తగించు మా మాటలు శ్రీ నరసింహ. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి. అన్నమయ్య అక్షరవేదం 400 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని ముందడుగు వేస్తున్న ఈ సమయంలో ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం మనకు అందిస్తున్న మహాభక్తుడైన శ్రీ వేణుగోపాల్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి ఏ అవకాశం వచ్చినా భగవంతుని కృప ఉండాలి. కనుక నాకు ఈ రోజున వేణుగోపాల్ గారి ద్వారా నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఆయనకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు కూడా అన్నమయ్య కీర్తనలు పాడే అవకాశం వచ్చింది. అదే కాకుండా వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో
నమో వెంకటేశాయ అనే చాటింగ్ కూడా నాకు పాడే అవకాశం వచ్చినందుకు శ్రీ వెంకటేశ్వర స్వామికి నా హృదయపూర్వక పుష్పాంజలి సమర్పిస్తున్నాను. అన్నమయ్య కీర్తనలో ఆ పదాలు అర్థం చేసుకోవడం అనేది సామాన్యునికి చాలా కష్టం అండి. కనుక పామరులకు, పండితులకు అందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రతి కీర్తనకి ఆయన తాత్పర్యాలు ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ కూడా వ్రాయటమే కాకుండా ఆయన ప్రతి కీర్తనకి ఒక నెంబర్ ఇచ్చి మనకెంతో సులువుగా అర్థమయ్యేటట్టు, మనకెంతో సులువుగా అందేటట్టు ఆ కీర్తన మనకి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా తయారు చేశారండి ఆయన. కనుక మనందరం కూడా ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతూ ప్రతిరోజు ఈ ప్రోగ్రాం చూసి మనందరం కూడా పుణ్యం సంపాదించుకుందాం అండి. ఈ ధారావాహిక అన్నమయ్య అక్షర వేదం, ఈ ధారావాహిక ఇలాగే ప్రవహిస్తూ ఇంకా సహస్ర ఎపిసోడ్స్ దాటాలని, దానికి తగ్గ శక్తి శ్రీ వేణుగోపాల్ గారికి భగవంతుడు ఇవ్వాలని ఆయన ఆశీస్సులతో ఈ శ్రీ వేణుగోపాల్ గారు ఇంకా ఇంకా ఇట్లానే కొనసాగాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ తాళ్లపాక గురుదేవ నమో నమస్తే. వేదంబులు పౌరాణిక వాదంబులు వరకవిత్వ వాణీ వీణానాదంబులు కృత సుజనాహ్లాదంబులు తాళ్లపాక అన్నయ్య పదముల్. వేదాలలోని సారాన్ని అలతి అలతి అచ్చ తెలుగు పదాలుగా మలచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 32,000 సంకీర్తనా కుసుమాలుగా సమర్పించిన పదకవితా పితామహులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అన్నమాచార్యుల వారు సామాన్య మానవుడు తరించటానికి, ప్రత్యేకించి ఈ కలియుగంలో నామ సంకీర్తనంతో సామాన్య మానవుడు తరించటానికి గొప్ప నిధిని సంకీర్తన ప్రసాదంగా, శ్రీవారి దివ్య అక్షర ప్రసాదంగా మనందరికీ అందించారు. ఆ మహనీయుల సంకల్పం, దృఢదీక్ష ఎంత గొప్పవంటే తానొక్కడే తరించటం కాదు, యావత్ తెలుగు జాతి ఆ వెంకటేశ్వరుని ఆ సంకీర్తన ప్రసాదాన్ని అందుకుని తరించాలని అక్షరం అంటే క్షరం కానిది, నాశనం లేనిది, చిరమైనటువంటి అక్షరంలో సంకీర్తనగా దానిని మలచి మనకు అందించినటువంటి సంకీర్తన శిల్పి సంకీర్తనాచార్యుల వారు అన్నమాచార్యుల వారు. అన్నమయ్య పదాలు వేదాల సారాలు కదా. ఆ వేద సారము సామాన్య మానవుడు అందుకుంటే, ప్రత్యేకించి కలియుగంలో కలౌ సంకీర్త్య కేశవం నామ సంకీర్తనం ఎస్య సర్వపాప ప్రణాశనం అని భాగవతం ప్రతిపాదించినట్లుగా ఆ భగవంతుణ్ణి నోరారా పాడుకోగలిగితే చాలు. అదే ఆ కీర్తన భక్తి. ఆ ఆనంద నిలయంలో అమ్మవారితో కూడిన అయ్యవారు అనుగ్రహించే ఆ శాశ్వత సాయుధ్య సాలోక్య సామీప్య సారూప్యాల సమ్మేళమైనటువంటి సమ్మిశ్రితమైనటువంటి సంకీర్తన సొబగులు అందిస్తున్నటువంటి మాధుర్యం, సుమధురమైనటువంటి మాధురీభరితమైనటువంటి భక్తి మకరందం. అటువంటి భక్తి మకరందాన్ని అన్ని వేల సంకీర్తన కుసుమాలలో నిక్షిప్తం చేసి మనకు అందించిన అన్నమయ్య చరితార్థుడు, ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడు. అటువంటి అన్నమయ్య పదంతో ఎంతమంది ఆనందాన్ని అందుకుంటున్నారు. అన్నమయ్య కవితాశక్తి అపారమైనట్లే అన్నమయ్య ఆశీర్వాద బలం కూడా అపారమైనది. అటువంటి అపారమైన అన్నమాచార్యుల వారి ఆశీర్వాద బలాన్ని దండిగా అందుకున్న వారు శ్రీమాన్ ఎల్లేపెద్ది వేణుగోపాల్ గారు. వీరి యొక్క సంకల్పము మహత్తరమైనది. ప్రపంచానికి అన్నమయ్య కవితాశక్తిని భక్తి మాధుర్యంతో మేళవించి అందించాలనే దృఢమైన దీక్షతో వీరు అన్నమయ్య అక్షర వేదం అనే యజ్ఞాన్ని ప్రారంభించి నిర్విరామంగా, నిరాఘాటంగా, నిర్నిరోధంగా కొనసాగిస్తున్నారు. ఈ ప్రస్థానంలో, ఈ మహాయజ్ఞంలో, ఈ దివ్య సంకల్పంతో కూడినటువంటి స్వామి సేవా కైంకర్యంలో, స్వామి సేవా సంకీర్తనా కైంకర్యంలో 400 భాగాలను, 400 సంపుటాలను వారు స్వామికి సమర్పించుకున్నారు. ఎంత గొప్ప ఘనకార్యం అండి ఇది! ఎంత గొప్ప ఆలోచన ఇది! కేవలం తెలుగులోనే కాదు, ఆంగ్లంలో కూడా ఆ సంకీర్తన మధురిమను తర్జుమా చేస్తూ, అనువాదం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అన్నమాచార్యుల వారి సంకీర్తన సందేశాన్ని
అందిస్తున్నటువంటి శ్రీమాన్ ఎల్లేపెద్ది వేణుగోపాల్ గారికి ఈ సందర్భంలో శుభమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే స్వామివారి యొక్క ఆశీర్వచనం, అన్నమాచార్యుల వారి ఆశీర్వచనం దండిగా అందుకున్న వారు ఈ అప్రతిహతమైనటువంటి ఈ యజ్ఞంలో నిర్విరామంగా ముందుకు వెళతారని ఆశిస్తూ, ఈ సంకీర్తన ప్రసాదాన్ని, సంకీర్తన అమృతాన్ని అందరికీ కూడా మరింతగా ముందుకెళుతూ పంచుతారని, వారి జన్మ ధన్యం అవుతుంది, విన్న మనందరి జన్మ ధన్యం అవుతుందని ఆశిస్తూ మరోసారి వారికి శుభాభినందనలు తెలియజేస్తూ, అన్నమయ్య అక్షరవేదం అనవరతంగా నిరతంగా ఆ స్వామి సంకీర్తన మధురిమలతో, ఆ సౌరభాలతో ప్రపంచమంతా పరివ్యాప్తి చెందాలని మరోమారు అన్నమాచార్యుల వారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ధన్యోస్మి. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. శ్రీమత్వదీయ చరితామృతమన్నయార్యా పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం శ్రీతాళ్లపాక గురుదేవ శ్రీతాళ్లపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే. ఓం నమో వెంకటేశాయ. గౌరవనీయులు శ్రీ వేణుగోపాల్ గారు ఈ అన్నమయ్య అక్షర వేదంలో 400 సంపుటాలకు పూర్తి చేసుకుని ఎన్నో కొత్త కొత్త సంకీర్తనలు, మహావిద్వాంసుల దగ్గర నుంచి ప్రతి ఒక్క కీర్తన కూడా ఆ రూపకల్పనతో, చిత్ర రూపకల్పనతో ఆ యొక్క కీర్తనలు ఎడిటింగ్ చేసి చాలా అద్భుతంగా ఆ కూర్పుతో చేశారు శ్రీ వేణుగోపాల్ గారు. ఇంకా ఎన్నో కొత్త సంకీర్తనలు కూడా చేయడం కూడా జరుగుతుంది. వారికి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇంకా అతనికి ఇతని మంచి మంచి కీర్తనలు కూడా చేయించి ఈ ప్రపంచం అంతా కూడా అన్నమాచార్య సంకీర్తనలు కొత్తవి పాతవి కూడా పరిచయం చేయాలని కోరుతూ వారికి ఇంకా అఖండ శక్తి ఆరోగ్యాలు ఇవ్వాలని మనసారా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామివారిని అమ్మవారిని కోరుతూ వారికి నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం అన్నమయ్య గురవే నమః. వేణుగోపాల్ ఏలేపెద్ది గారికి హృదయపూర్వక అభినందనలు. అన్నమయ్య అక్షరవేదం 400 సంపుటాలు నిరాటంకంగా దాన్ని ఏ విధమైనటువంటి అడ్డు ఆపు లేకుండా అత్యంత స్ఫూర్తితోటి, అదే శక్తితోటి, అదే ఉత్తేజంతో కొనసాగించినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఆశీర్వాదాలు తెలియజేస్తూ, నాకన్నా వయసులో చిన్నవారు కాబట్టి అన్నమయ్య గురించి నా యొక్క స్పందన, ఈ యొక్క అక్షరవేదం గురించి నా యొక్క స్పందన తెలియజేయమన్నారు. అన్నమయ్య మనకి తెలియకుండానే మన జీవితాల్లోకి ప్రవేశించేశాడు. ఎలాగయ్యా అంటే, చిన్నప్పుడు మన అమ్మ చంకలో పెట్టుకుని పిల్లాడిని చందమామను చూపిస్తూ చందమామ రావో జాబిల్లి రావో అని పాడుతూ గోరుముద్దలు తినిపించినప్పుడు కానీ, పడుకోబెట్టి జో అచ్యుతానంద జోజో ముకుంద అని పాడినప్పుడు కానీ మనకి తెలియకుండానే అన్నమయ్య మనలోకి, మన శరీరంలోకి, మన నరాల్లోకి వచ్చేసాడనమాట అన్నమయ్య. అలా వచ్చినట్టు అన్నమయ్య పోనీ ఏమైనా ఊరుకున్నాడు ఆయన? ఊరుకోకుండా బోల్డ్ అని కీర్తనలు రాసి మార్గనిర్దేశనం చేశాడు ఆయన. అంటే మనిషి యొక్క బ్రతికి ఎట్లా ఉండాలి అంటూ, అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుండితే వింత వింత విధముల తీరునా బంధములు అనేటువంటి కీర్తనలో రకరకాల మనిషి అనేవాడు ఎలా ఉండాలి,
నీకు డబ్బు ఉంటే దానం చేయాలి, నాలుక ఉంటే ప్రేమగా మాట్లాడాలి, ఇలాంటివన్నీ చెప్తాడు. అంటే మనిషి యొక్క జీవిత పరమార్థం ఏంటి అనేది ఆ కీర్తనలో చెప్పేశాడు. మనం వ్యక్తిత్వ వికాసం అని ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ వికాసం అంతా ఇందులోనే ఉంది. అలాగే మనం ఏదో కులము ఇలాంటివన్నీ బోల్డని మాట్లాడుకుంటూ ఉంటాం, అదేమీ అర్థమయ్యదు మనకి. ఆయన అంతకుముందరే చెప్పేశాడు అన్నమయ్య. ఈ రకరకాల విషయాలు ఎలా చెప్పాడంటే చాలా సంక్షిప్తంగా చెప్తున్నా, దీన్ని మనం వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్తే అసలు గ్రంథాలే రాయొచ్చు. ఏ కులజుడేమి ఎవడైననేమి ఆకడ నాకడే హరి నరిగినవాడు, పరగిన సత్య సంపన్నుడైన వాడు, పరనింద సేయనివాడు, పరులు తానే అని భావించేవాడు, ఇలాంటివన్నీ భగవద్గీతలో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పినవన్నీ కూడా అన్నమయ్య తన కీర్తనలో చెప్పేశాడు. చాలా సింపుల్గా చాలా చిన్న చిన్న పదాల్లో చెప్పాడు. ఏ కులజుడేమి ఎవడైననేమి ఆకడ నాకడే హరి యొక్క తత్వాన్ని ఎరిగినవాడు, వాడు ఏ కులమైతే ఏంటయ్యా, ఇవన్నీ నువ్వు నిర్మించుకున్నవి, భగవంతుడు నిర్మించుకున్నవి కాదు అని చెప్పేశాడు. అలాగే నీకు ప్రతి వాళ్ళలో విష్ణువుని చూడు అంటూ ఎదుట ఎవరు లేరు, ఇంత విష్ణుమయమే, ఎవరికి వదలక హరి దాసవర్గమైన వారికి, అంటే హరికి దాసులైనటువంటి వర్గం అంటూ ఒకటి ఉంటుందన్నమాట. హరి తప్పితే ఇంకేముండదు. వారికి ప్రతి మనిషిలోనూ, ప్రతి ప్రాణిలోనూ, ప్రతి జీవిలోనూ విష్ణువే కనిపిస్తాడని చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటి భావన చూడండి ఆయన చెప్పినటువంటి విషయం. అలాగే జాతుల గురించి చెప్పాడు. విజాతులన్నీ వృధా అజామిళాదుల కదియే జాతి భేదములు శరీర గుణములు, జాతి శరీరము తనతోడనే చెడు, ఆత్మ పరిశుద్ధం ఎప్పుడును అది నిర్దోషం బనాది. అరే ఆత్మ ఒక్కటే పరిశుద్ధం రా, అది నిర్దోషం, అది దానికి అంటే నాశనం అనేది లేదని అద్భుతంగా చెప్పాడు. ఇలాంటివన్నీ ఏంటంటే మనకు ఒక 8 లేన్ కాదు 80 లేన్ రహదారి వేసాడనమాట మన అన్నమయ్య గారు. అలాగే భక్తి గురించి చెప్పాడు. భక్తి గురించి చెప్తూ మనకేం చెప్పాడు, భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు, భుక్తిని ముక్తిని ఈ భువిలోనే ఇస్తాడు. ఎప్పుడు అందులో చెప్తాడంటే పచ్చి పాలలోని వెన్న పరమాత్ముడు అంటాడు. అంటే వెన్న తీయాలంటే పాలు కాచి తోడుపెట్టి ఇలాంటి ప్రాసెస్ అంతా చేయాలి. అలాగే నువ్వు ఆ మార్గాన్ని అవలంబిస్తే నీకు ఆ భక్తితోటి భగవంతుడు నీకు కనిపిస్తాడని చెప్పాడు. అలాగే మన తలపు ఎలా ఉండాలో చెప్పాడు, మన థాట్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి. ఇప్పుడు చూడండి మన వేణుగోపాల్ గారు ఖాళీగా కూర్చుని ఇంట్లో ఏదైనా చేయొచ్చు. ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి, అన్నమయ్య మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి భాండాగారాన్ని తనకు నచ్చిన పద్ధతిలో ప్రజలందరికీ చేరువయ్యేలా చేస్తున్నాడు. ఆయన తలపది. అలాగే తలపు ఎలా ఉండాలి, ఇహపర సాధన మీ తలపు, సహజ జ్ఞానికి సతమీ తలపు, అంటే సిరులు ముంగిటని జిగి దడపడగా హరిని మరువనిది అది తలపు. అంటే నీకు ఎలాంటి ధనధాన్యాలు సౌఖ్యాలు ఇవన్నీ వచ్చినా కూడా హరి అనేటువంటి పదాన్ని మరువనిది అది తలపు, నీ తలపు అలా ఉంచుకొని చెప్పాడనమాట. అలాగే మోక్షం గురించి చెప్పాడు. తెలిసితే మోక్షము తెలియకుంటే బంధము అంటూ ఇంకొక కీర్తనలో అంటాడు, వలెనంటే బంధము వలదంటే మోక్షము, వదిలించుకుంటే మోక్షము, పట్టుకుని కూర్చున్నామంటే బంధాల్లో ఇరుక్కుంటామని చాలా సింపుల్గా చెప్పాను. ఇంత సింపుల్గా నాకు తెలిసినంత మటుకు ఎవరు చెప్పుంటారండి. అలాగే అనన్యమైనటువంటి చింత భగవంతుడు చెప్పండి, అనన్యాస్ చింత ఎంతో మాము ఏ జన పర్యుపాసితే అన్నట్టు అనన్యమైన చింతనతోటి నన్ను ప్రార్థించండి అంటే అన్నమయ్య అంటాడు, నీ ఒక్కడవే నాకు చాలు నీరజాక్ష నారాయణ అంటాడు. నువ్వు ఒక్కడు ఉంటే చాలయ్యాను. అంత భక్తి ఎక్కడైనా చూస్తామో మనం. కొంతమంది అన్నమయ్య, రామదాసు, త్యాగరాజస్వామి ఇలాంటి వాళ్ళ దగ్గరే చూస్తాం. అలాగే స్వామివారు మన భగవద్గీతలో చెప్పినట్టు నన్ను ఎలా ప్రార్థించాలి అంటే ఆయన కూడా చెప్పాడన్నమాట. పలు విచారము లేల పరమాత్మ నీవు నాకున్నావు, ఇంకా నాకు ఎందుకయా ఇవన్నీ అని భగవంతుడు చెప్తాడు. పత్రం పుష్పం ఫలంతోయం, ఈ 4గిట్లో మీరు ఏది భక్తితో అర్పించినా నేను మిమ్మల్ని చూస్తానని చెప్పాడు. చూసారా, అటువంటి భావన మనకి కలగజేశాడు అన్నమయ్య తన కీర్తన ద్వారా. ఇన్ని చేశాడు పోనీ 32,000 కీర్తనలు. అయ్యో నేను ఇంత చేశాను అంత చేశాను ఆయన ఏం అనుకోలేదు. ఏమన్నాడు, నా నాలుకపై నుండి నానా సంకీర్తనలు పూని నీవే నాచే పొగడించిటివి, వేనామాల వెన్నుడా వినుతించ నేనెంత వాడా, నేనెవరిని, హూ ఆమ్ ఐ టు ప్రైజ్ యు లార్డ్, నువ్వు నాతోటి పలికించావు నా నాలుక మీద ఉండి అని అద్భుతంగా అత్యంత నిరాడంబర తత్వాన్ని బోధించాడు అనమాట. బోధించడం కాదు, ఆచరించి చూపెట్టాడు. మనందరం ఆచరించాల్సింది. ఇప్పుడు వేణుగోపాల్ గారు ఆచరిస్తున్నది. వేణుగోపాల్ గారు మీకు ఎన్ని అభినందనలు చెప్పినా అది తక్కువే. మీరు చేస్తున్నటువంటి కార్యం అది మామూలు కార్యం కాదు, అది ఒక తపస్సు. అన్నమయ్య సాహితీ తపస్సు అనుకోవచ్చు. అంత అద్భుతంగా చేస్తున్నారు. మీకు ఆ స్వామి మరింత ఎనర్జీ అంటే మరింత స్ఫూర్తి, మరింత శక్తి, మరింత ఉత్తేజం ఇచ్చి అన్నమయ్య రాసిన అన్ని కీర్తనలకు కూడా మీరు విధంగానే చేయాలని చెప్పేసి నా యొక్క ఆకాంక్ష, నా ఆశీస్సులు. ఆ స్వామి యొక్క అన్నమయ్య యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆశిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ధన్యుడిగా భావిస్తూ మహద్భాగ్యంగా భావిస్తూ మీకు నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమో వెంకటేశాయ. నమస్తే. హరి అవతారమీతడు అన్నమయ్య, అరయ మా గురుడితడు అన్నమయ్య,
హరి అవతారమీతడు అన్నమయ్య. అన్నమయ్య అక్షరవేదం శీర్షికన 400 సంపుటాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో అన్నమయ్య అక్షరవేదం ఛానల్ వారికి, అలాగే శ్రీ వేణుగోపాల్ గారికి నా హృదయపూర్వక అభినందనల్ని తెలియజేస్తున్నాను. అన్నమయ్య పాటతో ఆ వెంకటేశ్వర స్వామికి స్వరార్చన చేసుకుంటున్న గాయని గాయకులెందరో వారందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి అమ్మవారి అనుగ్రహం సదా కలుగుతుంది. కాబట్టి ఈ ప్రయాణం ఇంకా ఇంకా కొనసాగాలని, ప్రపంచమంతా అన్నమయ్య కీర్తనల్ని పాడుకోవాలని, ఆ కీర్తనలోని అర్థం, పరమార్థం, అంతరార్థం, భావం అన్నీ కూడా అందరికీ అందాలని, ఈ యజ్ఞం ఇంకా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ రామాచారి. నమస్కారం. నందకధర నందగోపనందనా కందర్పజనక కరుణాత్మన్ నందకధర నందగోపనందనా కందర్పజనక కరుణాత్మన్. అందరికీ నమస్కారం. నేను మీ సాయి మధుకర్. అన్నమయ్య అక్షరవేదం ఛానల్ వేణుగోపాల్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. 400 ఎపిసోడ్లు కంప్లీట్ చేసిన సందర్భంగా అన్నమయ్య తత్వం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తెలుగులో, ఇంగ్లీష్లో దాన్ని అద్భుతంగా దాని యొక్క మీనింగ్ రాసి అందరికీ అర్థమయ్యేటట్టు రాస్తున్నారు. చాలా గొప్ప సంకల్పం అది. నేను చేసిన చాలా సంకీర్తనలు కూడా దీంట్లో రావడం జరిగింది. ముఖ్యంగా ఇంకా ఎన్నో 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 సంకీర్తనలు మీరు అద్భుతంగా దాని యొక్క మీనింగ్స్ రాసి అందరికీ అర్థమయ్యేటట్టు ఇంకా రావాలని ఛానల్లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అగైన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ వెయిటింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ సంకీర్తనలు ఫ్రమ్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. పద్మావతి వెంకటేశ్వరుల కృపతో అన్నమయ్య అక్షరవేదం శీర్షికన వేణుగోపాల్ గారు చేపట్టి 400 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నారు. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని ఎపిసోడ్స్తో మీ ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ ఇట్లు మీ అమృత మహాభాష్యం. అన్నమయ్య పద సేవకులకు, అధ్యాపక శిష్య బృందానికి, సంగీతాభిమానులకు నమస్సుమాంజలు. అన్నమయ్య కవితా వైభవాన్ని గురించి ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. ఆయన కవితా శైలి ద్రాక్షపాకం అని చెప్పుకోవాలి. కానీ కొన్ని చోట్ల నారికేళ పాకంలో కనబడుతుంది. శ్రమపడి పైన ఉన్న కఠినమైన పెంకుని భేదిస్తేనే కానీ లోని గుజ్జులోని మాధుర్యం తెలీదు. కానీ ద్రాక్షపండు నోట్లో వేసుకుని నొక్కితే చాలు దాని మాధుర్యం తెలిసిపోతుంది. అటువంటి సంకీర్తన మాధుర్యాన్ని వినిపిస్తూ దాని భావాన్ని తనదైన శైలిలో వివరిస్తున్న నిరంతర కృషివలుడు మన వేణుగోపాల్ ఎల్లెపతి. వారు 400 సంపుటంలోనికి అడుగుపెడుతున్న సందర్భాన శ్రీ అన్నమయ్య వెంకటేశ్వరుని మంగళాశాసనాలు అందజేస్తూ ఆయనకు శుభాశీస్సులు, అభినందనలు. ఓం నమో వెంకటేశాయ. భావములోన బాహ్యమునందును, భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువావు మనస. భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని
కొలువవు మనసా భావములోన బాహ్యమునందును. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య అక్షర వేదం ఛానల్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములు. ఈ ఛానల్ 400 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా మనం కీర్తనలన్నింటినీ వాటి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుంటూ వాటిని విశ్వవ్యాప్తం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ కె సోమేశ్వరి. శ్రీమాత్రే నమః. అన్నమయ్య అక్షరవేదం వేణుగోపాల్ గారు 400 భక్తి చిత్ర కథలు నిర్మించి తెలుగునాట ఎందరో మహామహులైన గాయనీ గాయకుల చేత పాడించి కోటాను కోట్ల మందికి ఆస్వాదింపజేస్తున్న వీరి ప్రయత్నం అభినందనీయం. మనమందరము దాచుకునే తత్వం ఉంది మనందరికీ. చూసారా, మరి వేణుగోపాల్ గారు ఇటువంటి భక్తి చిత్ర కథలు నిర్మించి స్వామివారి అనుగ్రహాన్ని దోచుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఎంత అదృష్టం అండి! దోచుకోవడానికి కూడా ఒక అదృష్టం ఉండాలట. సో మరి వారిలా దోచుకోవడం అంటే, ఇది చూసి మనం అందరం కూడా ఈ మార్గంలో, అంటే వారు చేస్తున్నదే మనం చేయాలని కాదు, మనదైన శైలిలో మనం కూడా చేస్తూ ఆ పరమాత్ముడికి సేవ చేసుకుంటూ చేసుకునే భాగ్యం మనకి వీరి వల్ల ఒక స్ఫూర్తి మనకు కలుగుతోంది. వారికి అట్లాంటా నుండి అమెరికా వాస్తవ్యుడైన నేను రమేష్ వల్లూరి మనస్ఫూర్తిగా శుభాభినందనలు, శుభ ఆశీస్సులు నా నుండి. మా అట్లాంటా తెలుగు సంస్కృతి వారి కూడా వీరి ఆడియోలు వీడియోలు ఎన్నోసార్లు పంపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా వారి పేరు అందరికీ పరిచయమే. ఇలా మరెన్నో భక్తి రసామృతమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ తెలుగునాట భక్తిని పెంపొందించేలా మీ ప్రయత్నం మీరు చేయాలి, చేస్తున్నారు. ఆ పరమాత్ముడు మీకు మరిన్ని శుభాలు కలిగిస్తూ మరిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసే దిశ వైపు మీరు వెళ్ళాలని వేడుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం. అన్నమయ్య అక్షరవేదం 400 ఎపిసోడ్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో శ్రీ ఎల్లేపెద్ది వేణుగోపాల్ గారికి శుభాభినందనలు. అన్నమయ్య కీర్తనల సారాన్ని తమదైన బాణీలో పద్య గద్య రూపంలో మనకు అందిస్తున్న శ్రీ వేణుగోపాల్ గారి కృషి ఎంతో ప్రశంసనీయం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్ష వర్షధారలు వీరిపై నిరంతరం కురుస్తూ ఉండాలని ఆశిస్తున్నాను. ఈతని మహిమలు ఎంతని చెప్పేద, ఈతని మహిమలు ఎంతని చెప్పేద, చేతుల మ్రోకుచు చెలగుచు నేను, ఈతని మహిమలు ఎంతని చెప్పేద, చేతుల మ్రోకుచు చెలగుచు నేను, ఈతని మహిమలు ఎంతని చెప్పేద. శ్రీమతే రామానుజాయ నమః. మిత్రులు, మాన్యులు శ్రీమాన్ వేణుగోపాల్ గారు అన్నమయ్య స్వరార్చనలో 4th సెంచరీ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నందుకు వారికి శుభాభినందనలు. విధంగా 400 కీర్తనలకు వారు వ్యాఖ్యానం వ్రాయడం, మంచి గాయకుల చేత పాడించినవి యూట్యూబ్ వీడియోస్ కింద పెట్టడం చాలా ముదావహం. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా గత ఏడాది పైగా వారు అనేక అన్నమాచార్యుల వారి
శృంగారపరమైన విరహానికి సంబంధించిన కీర్తనలను కూడా వ్యాఖ్యానం చేసి ఉన్నారు. ఇక్కడ ఈ విరహ గీతాల్లో మనకి తెలుస్తున్నది బద్ధజీవుడికి భగవంతుడిపై ఉన్న విరహం తప్పించి అది అల్వేలు మంగమ్మకి వెంకటేశ్వర స్వామి వారికి మధ్య విరహం కాదు. తద్వక్షస్థల నిత్యవాస రసికం అన్నట్టుగాను తత్క్షాంతి సంవర్ధిని అన్నట్టుగా భగవంతుడి క్షమాగుణం ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటుంది. ఆవిడ ఎప్పుడు కూడా ఆయన యొక్క హృదయంలో ఉంటుంది. అసలు హృదయం అనేదే భగవంతుడి దయకి ప్రతీక. ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని వీరు అన్నమాచార్యుల వారు వ్రాసిన విరహగీతాలని జీవేశ్వరుల పరంగా చక్కగా అన్వయించి వ్రాస్తున్నారు. ఆ విధంగా వారు మరిన్ని విశేషాలను అన్నమాచార్య కీర్తనల నుంచి వెలికి తీసుకురావాలని ఆశిస్తూ మరొకసారి వారికి శుభాభినందనలు. అందరికీ నమస్కారం. ఎల్లేపెద్ది వేణుగోపాల్ గారు 400 అన్నమాచార్యుల కీర్తనలకు వివరణములు వ్యాఖ్యానములు వ్రాసి ధన్యులైనారు. వారు ఈ కార్యక్రమంలో ఒక యజ్ఞములాగా 3 సంవత్సరాలు పైగా సాగిన ఈ కార్యక్రమంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు వచ్చి ఉంటాయి. అయినా వారు అకుంఠిత దీక్షతో ఒక పక్క ఉద్యోగం నిర్వహిస్తూనే ఈ పని సాధించినారు. ఎందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. వారు ఈలాగుననే వేలాది కీర్తనలకు వ్యాఖ్యానములు వివరణములు వ్రాసి ప్రజలకు సేవ చేస్తారు అని అనుకుంటూ ఈ కార్యక్రమంలో వారికి జయప్రదంగా కొనసాగించుటకు వెంకటేశ్వరుని అనుగ్రహము ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. అన్నమయ్య అక్షరవేదం అనే యూట్యూబ్ ఛానల్ని స్థాపించి ఆ ఛానల్ ద్వారా పరమ భక్తాగ్రేసరుడు హరి సంకీర్తనాచార్యుడు అయినటువంటి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలకు అర్థ వివరణ ఇస్తూ దృశ్యరూపాన్ని కలిగించి 400 కీర్తనలను మనకి అందించడం జరిగింది శ్రీ ఎల్లేపద్ది వేణుగోపాల్ గారు తన ఛానల్ ద్వారా. అందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలతో పాటు అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగానే భవిష్యత్తులో కూడా మీరు మరిన్ని మంచి సంకీర్తనల్ని అందరికీ అందించాలని, ఆ కీర్తనలోని సారాంశాన్ని పండితులతో పాటు సామాన్య జనం కూడా ఆస్వాదించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో మీకు ఆ శ్రీమాత భూమాత సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ. శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారిపై, శ్రీదేవి భూదేవి దేవేరులపై అపారమైన భక్తితో గురు అన్నమాచార్యుల వారు రచించిన వేల కొలది సంకీర్తనలలో అరుదైనవి ఎంచుకొని ఆ కీర్తనలకు తెలుగులోనూ ఆంగ్లంలోనూ భావార్థములు వ్రాసి చక్కని చిత్రమాలికలుగా భగవద్భక్తులకు అందిస్తూ వస్తున్నారు శ్రీ ఎల్లేపెద్ది వేణుగోపాల్ గారు. తన అన్నమయ్య అక్షరవేదం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటికీ 400 అన్నమాచార్యుల వారి సంకీర్తనలు మనకు అందజేయడంలో ఎంతో ప్రశంసనీయమైనటువంటి సేవను వారు చేశారు. ఈ శుభ సందర్భంలో శ్రీ ఎల్లేపెద్ది వేణుగోపాల్ గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే కాదు, వారు తెలుగు సాహిత్యము పట్ల మక్కువతో శ్రీ వెంకటేశ్వరునిపై అచంచలమైన భక్తితో స్వయముగా ఎన్నో ఛందోబద్ధమైన సంకీర్తనలను ఇప్పటికీ 200కు పైబడి రచించినటువంటి భాగ్యవంతుడు. వేణుగోపాల్ గారు రచించిన సంకీర్తనలను విన్నప్పుడు అవి అన్నమయ్య సంకీర్తనలే అని భ్రమపడడం
చాలా సహజమైనటువంటి విషయం. దీనికి కారణం ఏమంటే అన్నమయ్య కీర్తనలలోని అచ్చతెనుగు పదప్రయోగాలను సందర్భోచితంగా చేస్తూ భావాలను అనుసరించి రమ్యమైనటువంటి పదప్రయోగాలను చేశారు. నిండైన భక్తితో శ్రీ అలవేలుమంగాదేవిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతించారు. ఆయన వెలువరించిన భక్తి అనుభూతులను వర్ణింపనలవి కాదు. వారి కీర్తనలను చదివినప్పుడు నాకు గొప్ప తన్మయత్వము కలిగి ఆనందాశ్రువులు వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ వేణుగోపాల్ గారు రచించినటువంటి సంకీర్తనలు కూడా శాశ్వతంగా ఈ భువిలో వెంకటేశ్వర స్వామి వారి భక్తుల నాలుకలపై గానం రూపంలో నర్తనం చేస్తాయి. వారి కీర్తనలను చదవడం, వినడం నా మహద్భాగ్యం. శ్రీ వేణుగోపాల్ గారు వారి జీవితమంతా వేవేల సంకీర్తనలను దిగ్విజయంగా రచించేలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి వారిపైన. అందుకై నేను కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తాను. శ్రీ వేణుగోపాల్ గారికి శుభమస్తు, సర్వదా దిగ్విజయోస్తు, సదా ఆనందమస్తు, శుభమస్తు. ఇది గదా సుదినమునకు మూలము, ఇది గదా, ఇది గదా, ఇది గదా సుదినమునకు మూలము, ఇది గదా, ఇది గదా.